సింగపూర్‌లో ఇలా 2 లీటర్స్ పాల డబ్బాలుంటాయి. ఇక్కడ మనకి ఫ్రెష్ మిల్క్ ఏమి ఉండవు. ఇవి మలేషియా నుంచి వస్తాయన్నట్టు. 1 మంత్ ఉంటది దీని ఎక్స్‌పైరీ డేట్. ఇంకా మనకైతే అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక వారం రోజులు అలా వస్తాయి. దీంట్లో చాలా రకాలుంటాయి. మేమైతే ఈ ఒక్క డబ్బాకి ఫిక్స్ అయిపోయి రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేస్తున్నాము. నేనేంటి మర్చిపోయి సింక్ నీళ్ళు పడుతున్నా అని అనుకుంటున్నారా? లేదు లేదు. సింగపూర్‌లో సింక్ నీళ్ళు తాగడం చాలా కామన్ అన్నట్టు. నాకైతే వచ్చిన కొత్తలో చాలా కొత్తగా అనిపించింది. అబ్బా! ఎలా తాగాలి? అలవాటు అవ్వడానికి చాలా కష్టమైందన్నట్టు. తర్వాత తెలిసిందేంటంటే చాలా కంట్రీస్ వాళ్ళు కూడా సింక్ నీళ్ళే తాగుతారంట. మీకు ఏదైనా కంట్రీ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ ప్యూరిటీ చాలా బావుంటదంట. సో, అందరూ సింక్ నీళ్ళే తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తారన్నట్టు. ఇంకా ప్రతి ఇంటి ముందు ఇలా గ్యాస్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అని 2 డోర్స్ ఉంటాయి. గ్యాస్ అండ్ వాటర్‌కి ఒకటి, ఎలక్ట్రిసిటీకి ఒకటి. దాని లోపల ఏముండదు. నేనేమనుకున్నా అంటే ట్యాంక్ ఏమన్నా ఉంటదేమో అనుకున్నా. కానీ జస్ట్ పైప్స్ ఉంటాయి అంతే. ఇది మా అపార్ట్మెంట్. ప్రతి ఫ్లోర్‌కి ఒక 6 హౌసెస్ అలా ఉంటాయి. ఇలాంటి మరిన్ని సింగపూర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా. బాయ్ బాయ్.